భారీగా తగ్గుతున్న బంగారం ధరలు చూస్తుండగానే 1,00,000 మార్కుకి ఎగబాకి వరుసగా తగ్గుముఖం పట్టిన ధరలు. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది? తులం బంగారం 56,000కు వస్తుందన్న వార్తల్లో నిజమెంత? అసలు ధరలు తగ్గడానికి కారణాలు ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం ధర గడిచిన 4 రోజులుగా తగ్గుతూ వస్తోంది. 3 రోజుల్లో ఏకంగా 3,000కు పైగా తగ్గింది. ఈ మధ్య కాలంలో బంగారం ధర రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర 1,00,000 దిశగా దూసుకు వెళుతున్న సమయంలో ఆగింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఏప్రిల్ 9 బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత బంగారం ధర 90,000 రూపాయల దిగువకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,850 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,600 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 92,300 రూపాయలు పలికింది. బంగారం ధర గడిచిన 5 రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 1,500 రూపాయలు తగ్గింది. ఆల్ టైమ్ రికార్డు స్థాయి కన్నా దాదాపు 6,000 రూపాయలు తక్కువగా బంగారం ధర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు తగ్గడానికి కారణాలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గడమే ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర 1 ఔన్స్ $2,996 వద్ద ఉంది. చాలా రోజుల తర్వాత బంగారం ధర $3,000 కన్నా తక్కువకు దిగి వచ్చిందని చెప్పవచ్చు. ఈ వారంలోనే బంగారం ధర $3,150 వద్ద ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. సోమవారం నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు భారీగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మే నెలలో తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది బంగారం ధర తగ్గడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ బంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 15% పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. బంగారం ధర తగ్గడానికి మరో కారణం ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోతున్న నేపథ్యంలో బంగారం కన్నా కూడా సురక్షితంగా భావించే క్యాష్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా జపాన్ కరెన్సీ యెన్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.